ఆహా, ఎంత బాగుంది ఇది. అసలు ఎవరిది ఇది? ఎవరిదైతే ఏముంది, ఈరోజు ఇది నాకే సొంతం. నేను కూర్చుంటాను, సొంతం చేసుకుంటాను, నా లైఫే మారిపోతుంది. ఇందులో ఏదో రాస్తుంది, ఏంటిది ఇది? ఇందులో కూర్చున్నవాడు గొప్పవాడు అవుతాడా? ఈరోజు నేనే కూర్చుంటాను, నేనే గొప్పవాడిని అవుతాను. అమ్మా, ఎంత బాగుంది ఇది. ఇన్ని రోజుల తర్వాత నెమ్మదిగా హాయిగా ఉన్నాను. ఒక అరగంట తర్వాత ఆయన ఎంతసేపు కూర్చుంటామండి, నాకు బోరు కొడుతుంది. ఒక రౌండ్ అట్లా వెళ్ళేసి మళ్ళా వచ్చి కూర్చుంటాను. ఏంటిది రావట్లేదు? అబ్బా, రావట్లేదు. ఈసారి చూడటం రాస్తా. ఏంటిది రావట్లేదు? దేవుడా, ఎవరు కాపాడతారు నిందోంచి? నేను కాపాడుతాగా. నీ సమస్య ఏమో నాకు చెప్పు. దేవుళ్ళలాగా వచ్చినావన్నా. ఈ బురద సుబ్బారావు గురించి ఊర్లో తెలుసు. నేను చేయలేని పనే లేదు. నిజంగానా? దాన్ని ఈరోజు బయటికి తీసుకురా అన్నా. ఏందిరా నీ సమస్య? ఎంతమంది నిన్ను కూర్చున్నాను, గొప్పవాడిని అవుతా అనుకున్నాను, నీ బుజ్జి కత్తిపోతా అనుకోలేదు. చిట్టికి నీళ్ళు లేపుతా, నీకు ఇష్టమా? చిట్టికి నీళ్ళు. ఎందుకురా దీంట్లో ఇరుకపోయావు? నేను తాగిందంతా దిగిపోయింది కదరా. మళ్ళీ వస్తానుండు. వెళ్ళి ఎనర్జీ డ్రింక్ వేసుకుని వస్తానుండి. వీడి తాగిపోతా, దగ్గరికి వచ్చినప్పుడే స్మెల్ వచ్చేసింది. వీడినే ఒక లేపాలా, నన్నేం లేపుతాడు? వాడి పేరు బురద సూపర్ అన్నప్పుడే నాకు లైట్ గా డౌట్ వచ్చింది. ఈ వీధులు నన్ను కాపాడడానికి ఎవరు లేరా? ఇంకెవరు కాపాడడానికి ఎవరు లేరా? నాకు సాయం చేయడానికి ఎవరు లేరా? హెల్ప్ 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 చేయండి. యో, ఇప్పుడు మనిషి ఆర్తనాలు చేస్తుంటే ఏందా డాన్సులా? ఎవరు రావాలా? మార్నింగ్ స్టార్ యో అని అంటుడా? సార్, మార్నింగ్ స్టార్ మీ ఫ్యాన్ అండి. నేను ఫ్యాన్ అని చెప్పి నేను వస్తే లేకుండా కూర్చొని ఉన్నావు. ఒక్కటి తన నాకు 3 బండిలు కొడతావు. మొన్న చూసినావు కదా, ఒకటి తండ్రి బంగారు విరిచిపోయాను సార్, మిమ్మల్ని ఎవరికి కలిసినాను సార్. నా ఫ్యాన్స్ కి ఒక్క సమస్య అంటే నిమిషాల్లో వచ్చేస్తాను. నిన్ను లేపాలంతే కదా. అంతే సార్, మీ పవర్ అంటే నాకు తెలుసు సార్. చెయ్యి నువ్వు చెప్తున్నావు. నువ్వు ఒక్కసారి తొలగొట్టినట్టు ఎగిరిస్తావు పైకి నువ్వు. సార్, ఇది సినిమా కాదు. ఈ చైర్ కోసం మీకు తెలియదు. ఇంతకు ముందే బురద సుబ్బారావు ఆయన వల్ల కాకుండా వెళ్ళిపోయినాడు. ఎవరు రావాలి? బురద సుబ్బారావు ఏరియా రోడీ అంట. ఎవరు నన్ను పిలిచింది? ఎవరు నన్ను పిలిచింది? ఏమి అదా ఇంత గబ్బు కొడుతుంది? నువ్వు ఎవరియా మా ఏరియాలో సౌండ్ చేసేది? ఏమనుకుంటున్నారా మీరు? నీకొస్తాడా వారికి వస్తాడా? కొట్టాడు ఇద్దరు ఎగిరి పడతారా? ఏమనుకుంటున్నారా? పరగా నువ్వు నా సినిమా చూడలేదా? నువ్వు మీకు చెప్పేది కాదు, చేసి చూపిస్తాను. ఏమయ్యా వాణి లేకుండా నువ్వేమో చెప్తావు? నువ్వు ముందర రాయా నువ్వు. సార్, ఎవరో వాడికి కొట్టారు, నాకు కొట్టారా? ఏంది పని చేయలేదే? ఇప్పుడు చూడు నీకు. సార్ ఏం సార్ ఇవన్నీ? చేయబెట్టి లేపండి సార్. నీకు నా త్వర పవర్ సరిపోవట్లే. నా డ్యాన్సులు చూస్తావు కదా నా సినిమాల్లో. నువ్వు పోయిన వారం మా ఏరియాలో ఒకటి చచ్చిపోయాడు. కానీ కూర్చోడానికి తీసుకెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను లాగి ఒక స్టెప్ వేయమన్నారు. ఒక్క స్టెప్ వేసిన శవం కూడా లేదు. నాతో పాటు స్టెప్ వేసుకుంటూ వచ్చింది శ్మశానం దాకా. నిజంగా సార్? లేదరా, ఇలాంటి పనికి రావడానికి నేను అబద్ధాలు చెప్తా ఉండు. ఏంది పని లేదే?
సరే సరే, నాకు కొంచెం పని ఉంది, నేను మళ్ళా వస్తాను. ఈ మార్నింగ్ స్టార్ కూడా నన్ను కాపాడలేకపోయినాడే. ఎవరు నన్ను కాపాడతారు? నీకు మార్నింగ్ స్టార్ పవర్ సరిపోదు, వేరే తీసుకొస్తాను. ఇక కాదు, తెలియకుండా దీంట్లోకి వచ్చినానే. చాలు, ఆ మనిషిని ఒక చూపు చూడయా. రేయ్, ఫస్ట్ మంత్రదాన్ని వాడికి కాదు నీకేస్తా చూడ. రేయ్, ఆల్రెడీ వేస్తున్నాడు. కాకపోతే మాట వచ్చేసి తప్పు అయిపోయింది. ఇప్పుడు చూడా, నువ్వు పట్టుకున్నది మామూలు శక్తి కాదు. ఈ మంత్రగాడు నిన్ను కాపాడతాలే. అన్నా, నేను బతికి బట్టగెడితే చాలన్నా. శక్తి, మంత్రగత శక్తి, నేను లేపాలా, ఇప్పుడే లేపాలా. ఇప్పుడు లేరా నువ్వు, నేను మంత్రం చేసేసా. లేసేస్తానా? నమ్మకం లేనా? 3000 దెయ్యాలు వచ్చి నాకు సహాయం చేశాయి. ఎక్కడున్నాయా దెయ్యాలా? కూర్చునుడు లేపుతాడా, లేరా? అబ్బా, ఈ మంత్రేడు పౌరులు ఎవరు లేకపోతున్నాను. ఏంది వీడి దగ్గర, ఈ కుర్చీ దగ్గర ఏ మంత్రం పనిచేయలేదే. వీడికంతా ప్రేత భూతాల శక్తిని వాడాలా. మంత్రగాడ, చైర్లో ఉన్నాను లేపమంటే నువ్వు ఆడ ఏదో డ్యాన్స్ చేసి పడుకున్నావు కదా. అంతగానే పడుకుంటేసింది. ఈ చారికి ఎంత పడుందో. తమ్ముడు, నిన్నెవరూ కాపాడలేరు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత మంది వచ్చేసరి బయట లాగలేకపోతున్నారే. ఈ దరిద్ర గుప్పు చైర్లో తెలియకుండా కూర్చున్నాను. హలో, ఏంటండి ప్రాబ్లం ఇక్కడ? చాలా సందడిగా ఉంది ఇక్కడ. ఏం ప్రాబ్లం, ఏమైంది? ఈ అబ్బాయి చైర్లో ఎక్కిపోయాడండి. అవును సార్, మీరెవరు? నేను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద డాక్టర్గా ఉంటున్నాను. నువ్వు ఒకడేనయ్యా తక్కువ. ఏంటి? ఈ అబ్బాయిని ఎంతో మంది కాపాడాలని చూసినారు, కానీ కుదరలేదు. మంత్రగానే చూసావా, ఎట్టుబడి ఉన్నావా? మీరేనా నిజమైన పిచ్చోళ్ళు? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? నా చదువు ఏమిటి? నేను ఎంతమందిని దేంట్లో నుంచి లేదు నాకు తెలుసా నీకు? నీ చదువు నిన్ను లేపేదానికి పనికొస్తుందేమయ్యా? మర్యాదగా మాట్లాడు, చూదేస్తుంటా నిన్ను. అమ్మా, చూసేస్తావా నువ్వు? ఏం మనిషిగా నువ్వు? సార్, చేసేది ఏదో వాడిని లేపేదానికి ఏంటి? అవునయ్యా, ఏదో మాట వరుస కన్నాను. సూదెత్తుకొని రోడ్లో అందరూ తిరుగుతారనుకున్నావా? సరే ఉండు, నా బ్యాగ్లో ఏమన్నా ఉందేమో చూద్దాం. ఏముంది? వీడికి కావాల్సిందే ఉందిలే. మా బాబు, కొంచెం సీట్ పైకెత్తమ్మా. ఏం సార్ పైకెత్తమన్నట్టు మాట్లాడుతున్నారు? పోయినాను సార్, తిరగడానికి అవ్వట్లేదు. అవునా సార్, ఎట్టయినా కాపాడండి సార్. ఆ అబ్బాయి ఏదైనా ఇస్తాడు నాకు. వెనక బ్యాగ్లోనే డబ్బు ఉందంట. నేను ఇప్పుడే చెప్పాను, ఇక్కడే ఉందా డబ్బంతా. ఫీజు లేకుండా నేను ట్రీట్మెంట్ చేయను. వాళ్ళకేసి ఫీజు తీసుకో. నువ్వు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళు, ఫస్ట్ ఫీజు కడితేనే మళ్ళీ ట్రీట్మెంట్. ఇది బాబు, డబ్బులు చూపించు. మొత్తం నువ్వు ఎత్తుకుంటే నేను ఇక్కడ ఉన్నాను. వాడి మీద కనికరంతోనా? ఏమయ్యా, నువ్వు అతను బంధువు కదా? నేను ఎప్పుడు మందు బంధువే. ఇందా తీసుకో కొంచెం. అట్లా దారికే. సరే, నీకు ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వేస్తాను. ఈ ఇంజెక్షన్ వేసిన వెంటనే నువ్వు లేచి నిల్చుంటావు నీ అంతటి నువ్వే. ఓకే, అయిపోయింది బాబు నీ పని. ఇప్పుడు చూడు, నువ్వే లేచి నిలబడతావు. అయిపోయింది. కానీ లే, ట్రై చేయి. అవునా సార్? అలాగే సార్, ఇప్పుడు లేస్తాను సార్, ట్రై చేస్తాను సార్. డాక్టర్ చెప్పాడంటే కరెక్ట్గానే ఉంటుంది. అది తీసేవా? అది బెలూన్ బెలూన్
ఇంకా లేదా షూటింగ్ వెళ్తా సాయంకాలం వచ్చి చూస్తాను. ఇదో మార్నింగ్ స్టార్ కదయ్యా, మధ్యాహ్నం స్టార్. చాక్లెట్ తేవద్దా, టిఫిన్ తేవద్దా, ఈడే మీరు జరిగింది ఊరికి చెప్పాక మొహానికి గౌరవం కూడానా? ఎంతో మందిని కాపాడున్నాను కానీ ఈ చైర్ లైన్స్ మాత్రం నేను ఎవరు కాపాడలేదా. నేను ఏ ఊళ్ళో ఉన్నానా? తెలుగు మాట్లాడతా ఏ ఊర్లో ఉన్నాను? అమెరికాలో ఏమన్నా ఉన్నావా నువ్వేమన్నా? ఓయమ్మా, నీ చైర్లో ఉన్న దేవుడు నడగొట్టింది. ఈ చైర్కి ఎంత పవర్ ఉంది? వీడి కోసమే కదా మనం మంత్రం చేసింది. అందరండి ఆ చేతులు కాళ్ళు పట్టుకొని లాగండి. నువ్వు చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని జుట్టు పట్టుకొని లాగి అన్నా. మీరు నన్ను వదిలిపెట్టు. నా వల్ల కావట్లేదు బాబు. అమెరికా నుంచి ఒక స్పెషల్ డాక్టర్ని నేను రమ్మంటాను. ఇప్పుడే వెళ్ళి పిలుచుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. అయ్యయ్యో అయ్యయ్యో, నన్ను ఎవరు కాపాడతారు? మార్నింగ్ స్టార్ వల్ల కాలేదు, బురద సుబ్బారావు వల్ల కాలేదు, మంత్రగాడి వల్ల కూడా కాలేదు, డాక్టర్ వల్ల కూడా కాలేదు. నన్ను ఎవరు కాపాడతారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది బాబు? మార్నింగ్ ఇక్కడికి వచ్చానన్న, ఈ చైర్లో కూర్చున్న వారు గొప్ప వాళ్ళు అవుతారని రాసి ఉంది. నాకు కూడా గొప్ప వాళ్ళు అవ్వని ఆశ వచ్చి కూర్చున్నాను. అంతే, ఈ చైర్ నన్ను పట్టేసుకుంది. ఈ నలుగురు వచ్చి ఏమేమో చేశారు, అయినా ఎవరి వల్ల కాలేదు. అయ్యో పాపం, దీనికి పరిష్కారం ఒకటే ఉంది. ఇది నువ్వు అనుకున్నట్టు మామూలు చేయలేదు. ఇది పాపం, భయంకరమైన పాపం. పాపంలో పడేవాడు ఉంటాడు కానీ బయటకు వచ్చేవాడు ఉన్నాడు. నా స్నేహితులారా, అందరూ ఒక్క మాట గమనించండి. ఈ రోజుల్లో మానవులు పాపం నుంచి బయటికి రావడానికి ఏమేమో చేస్తున్నారు, కానీ బయటికి రాలేకపోతున్నారు. మీకు ఒక రహస్యాన్ని చెప్తాను. యేసు రక్తం సమస్త పాపముల నుండి మనల్ని విడిపించును. 2000 సంవత్సరాల ముందు సిలువలో యేసు ప్రభు దేనికి చనిపోయాడు అనుకుంటున్నారు? మనందరి పాపముల నిమిత్తమే. ఈ రోజు మీ అందరి కళ్ళ ముందు ఈ అబ్బాయిని విడిపించేది ఆ యేసు రక్తమే. బాబు, నేను ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యను నువ్వు నమ్ము. యేసు రక్తమే నిన్ను విడిపిస్తుంది. లేదంటే నీ జీవితాంతము ఈ చైర్లో ఈ పాపంలోనే ఉండిపోతావు. బయటకు వస్తే చాలన్నా, ఆ యేసు ప్రభుకి ఎంతైనా కృతజ్ఞతని. కనికరం చూపించే దాంట్లో మా యేసు ప్రభు అందరికన్నా గొప్పవాడు. ఈ రోజు నీకు విడుదల వస్తుంది. ఇదేలా అందరూ చెప్పినారు, కానీ ఒక్కరి మాట కూడా జరగలేదు. ఇంతకాలం నువ్వు మనుషుల శక్తి చూసావు, దెయ్యాల శక్తి చూసావు, కానీ దేవుని శక్తి చూడలేదు కదా. ఇప్పుడు చూస్తావు. ఆయన దేవుని కుమారుడని నువ్వు నమ్ము. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఈ హీరో కన్నా యేసే గొప్పవాడా? బురద సుబ్బారావు వల్ల కాలేదంటే ఎవరి వల్ల కూడా కాదు. ఆ యేసు ప్రభు నేను లేపితే మంత్రాలు వేసి నేను యేసు ప్రభు వెనక్కి వెళ్ళిపోతా. ఏంది మీరు? ఆ అబ్బాయికి బాగా వాళ్ళని ఇంగ్లీష్ వాడిని తీసుకొచ్చినాను. మీరేంటే పిక్చర్లాగా ప్రార్థన అది ఇది అంటారు. అది కూడా చూద్దాం. ఇప్పుడే తెలిపోతుందిగా, దానికట్ట కూడా చూద్దాం. నేను కూడా చూస్తాగా. మీతో నేను మాట్లాడడం కన్నా ప్రార్థన చేయడం ఇంపార్టెంట్. నన్ను కాపాడానన్నా, మీ యేసు ప్రభుతో నా గురించి చెప్పండి అన్నా. నేను కాదు, ఎవరు పిలిచినా ఆ ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సజీవుడైన దేవుని కుమారుడా యేసయ్య, ఇతన్ని పాపం నుంచి మీరు విడిపించండి. నువ్వు సిలువలో మరణించింది పాపులను విడిపించడం కొరకే. నజరుడైన యేసుక్రీస్తు నామములో శక్తి విడుదలవును గాక. ఏదో పౌరు వచ్చినట్టుంది. తమ్ముడు లేబా, లేచా? పాపం నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. ఇంకా దానికి పవర్ లేదు, నీ మీద అధికారం లేదు. అరే, ఎంత ఆశ్చర్యం! నేను బయటకు వచ్చాను, నేను లేచేశాను. యేసు ప్రభు నిజమైన దేవుడు, నేను ఆయన నమ్ముతున్నాను. బాబా,
ఇంగ్లీష్ అవసరమయ్యా నీకు? యేసు ప్రభు గొప్పోడని చెప్పయ్యా. డాక్టర్లకి పెద్ద డాక్టర్ ఆ యేసు ప్రభు అని ఈ రోజు నేను తెలుసుకున్నాను. ఇక నుంచి నా జీవితంలో ఆ యేసు ప్రభుకే మొదటిస్తాను. ఉట్టి మాటలతో చెప్పకుండా ఆ యేసు ప్రభుని వెంబడించండి.